మనకి చాక్లెట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. కానీ మన ఇంట్లో చాక్లెట్స్ లేవు. అలాంటప్పుడు ఇది కూడా ట్రై చేయొచ్చు. నాకైతే సింపుల్‌గా అయిపోవాలి. అలానే చాక్లెట్ ఫ్లేవర్ కావాలనిపించింది. నేనైతే ఇంట్లో ఉన్న మిల్క్ మేడ్ తీసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్, కోకో పౌడర్ ఉంటే సరిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. కండెన్స్డ్ మిల్క్ కన్సిస్టెన్సీ థిక్‌గా ఉంటది కాబట్టి ఒక పాన్ తీసుకొని ఒక 4-5 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా వేడి చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను. కానీ బానే వచ్చింది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఎక్కువైపోయినాయి అనిపించింది. సో, ఇంకో 1 స్పూన్ కోకో పౌడర్ ఏసి జస్ట్ 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి తీసేసేయాలి. తీసేసి ఒక బౌల్‌లో బటర్ పేపర్ వేసుకొని దాని మీద నట్స్ వేసుకొని ఇట్లా ఏసుకున్నాము. ఏదైనా చేయడమే లేటు. తినే వరకు అసలు ఆగలేము. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఫస్ట్ టేస్ట్ చేసాం. చాలా బావుంది. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టాం ఆల్మోస్ట్ 6-8 అవర్స్ అయినా గట్టిగా అవ్వలేదు. ఎందుకో తెలీదు గానీ మేమైతే ఇలానే తినేయొచ్చని తీసేసుకొని ఇంకా స్పూన్స్ ఏసుకొని తినేసాము. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి.